సుబ్బులు తాత వస్తా ఉంటాడు, చూస్తా ఉండి. సరే అన్న. ఏమైందిరా ఆపమన్నావు? ఏమైందిరా రఘు, ఎందుకు ఆపమన్నావు? ఏంట్రా అటు చూస్తున్నావు? అరే రఘు రఘు ఏంట్రా అటు చూస్తున్నావు? చూడక్క మామిడికాయలు బాగున్నాయి. అరే ఆ సుబ్బులు తాత ఇయ్యర్రా. పాక్క అడుగుదాం. అరే ఎల్లు అడిగినా వేస్ట్ ఇస్తాడారా? పాక్క పోయి అడిగి చూద్దాం. పారా. అరే దగ్గరే కాదు నడురా. సుబ్బులు తాత, ఓ సుబ్బులు తాత, సుబ్బులు తాత, సుబ్బులు తాత, ఓ సుబ్బులు తాత, సుబ్బులు తాత, సుబ్బులు తాత. ఏరా సుబ్బులు తాత ఉన్నాడంటవా, నిద్రపోతున్నాడంటవా? ఏమో తలుపు కొట్టి చూద్దాం రారా. సుబ్బులు తాత, ఓ సుబ్బులు తాత. ఎవరేది ఊరికి తలుపు కొడతారు నిద్రపోతా ఉంటే? ఏంటి మామిడికాయలు తినబుద్ధి అవుతుంది అంటావు? రెండు మామిడికాయలు ఈ తాత. మామిడికాయలు లేవు, ఏం లేవు. ఈ తాత వాడు చెట్టు కేసే చూసుకుంటున్నాడు, వాడికన్నా ఒక్కటన్నీ ఈ తాత. కాయలు లేవు, ఏం లేవు. గుర్తుకొచ్చినాయి కాయలు? కాయలు లేవు, ఏం లేవు. పోండి. ఆగు తాత, ఆగు తాత, వీడికన్నా ఒక్కటన్నీ ఈ తాత. కాయలు లేవు, ఏం లేవు. పోండి పోండి. మరే తండ్రా సుబ్బులు తాత కాయలు వేయడానికి కూడా. అరే సుబ్బులు తాత కాయలు వేయడానికి అడిగిపోతున్నాడు రా. ఇప్పుడు మరి ఏం చేద్దాం రా? కానక్క అరే కావాలంటే తాత నిస్తాడు రా. వెళ్ళి పట్టలేని వాళ్ళకి అడుగుదాంపా. పట్టేనాన్న ఇంట్లో నవ్వుగా అక్క. అరే నేను అన్నది పటేలన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాయని కాదురా, వెళ్ళి పటేలన్న ఏం చేద్దాం అడుగుదాం అంటన్నా. అరే అన్నారా పటేలన్న తెలుసా? వాళ్ళ ఇంటికాడ ఉంటాడు. ఏంటి రగ్గాడే నీ కీర్తి ఇటు వస్తారు? కీర్తి పొద్దు పొద్దుగానే ఎటు వెళ్తారు? పటేలన్న దగ్గరికి వెళ్తాను రా. ఎందుకు కీర్తి? అరే మా రగ్గాడికి మామిడికాయలు తినబుద్ధి అయిందిరా. ఏంటి రగ్గాడి కడుప? ఎన్నో నెల చెప్పు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4వ నెల రా. అవునా? అరే సుబ్బుల తాత మామిడికాయలు ఇవ్వలేదని మేము పటేలన్న దగ్గరికి పోతుంటే నువ్వేంటి ఎన్నో నెల అని అడుగుతున్నావు? ఎందుకు పటేలన్న ఏమన్నా ఆపరేషన్ చేస్తాడా? అరే పటేలన్న దగ్గరికి వెళ్ళి రగ్గాడికి మామిడికాయలు తినబుద్ధి అవుతుంది రా అని పోతున్నాను రా. పటేలన్న దగ్గరికి మామిడికాయలు దొంగతనానికి పోదామని పోతున్నాను రా. అబ్బా మామిడికాయలు అంటే నాకు కూడా ఇష్టమే. దాంట్లో దొంగ మామిడికాయలు అంటే బాగా రుచిగా ఉంటుంది. నేను కూడా వస్తా పాండి. అరే నీకు కూడా మామిడికాయలు తినబుద్ధి అవుతుంది అంటున్నావు, మరి నీకెన్నో నెలరా? అదేం లేదు కానీ పా, నేను కూడా వస్తా పా. ఎక్కడున్నారు రా పటేలన్న? ఇంటికాడ ఉంటాడు. లేడు అనుకున్నా, నేను అమెరికాను ఉన్నాడు అనుకున్నా. సాయిని పటేలన్న ఉన్నాడా? సాహిని పటేలన్న లేడా? సాహిని పటేలన్న ఉన్నాడా? ఎడిపోయిండు ఊరికి. ఏ ఊరు? నీ అన్న అబద్ధాలు చెప్తుందిరా, ఇంట్లో వెళ్ళి చూద్దాం పదండి. పటేలన్న, 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 పటేలన్న. ఏంట్రా ఏంట్రా ఇటు వచ్చారు? ఏంటి ఏం సంగతులు? నా పటేలన్న. ఏంట్రా అంత మర్యాద ఇస్తున్నావు? ఏంట్రా పటేల్ అనేటోడి అన్న పటేల్ అన్న అన్నావు? నాతో ఏంటో అవసరం ఉంది కారా నీకు? అన్న మామిడికాయ తినబుద్ధి అవుతుంది. తినబుద్ధి అయితే తినచ్చు కారా, నా ఆర్డర్ ఏం అవసరం రా నీకు?
అది కాదన్నా సుబ్బుల్ దాస్ ఇందాక అడిగితే గదిని పంపించిండన్నా సుబ్బుల్ దాస్ దగ్గర దొంగతనానికి పోదామన్నా. ఉగాది రాకముందే మామిడికాయలా వద్దులే మీరు పోండి. అన్నా ప్లీజ్ అన్నా రా పటేల్ అన్నా. అన్న ప్లీజ్ అన్న రా అన్న. సరే అన్నప్ప. పక్కకి ఎత్తాను సైకిల్ ఇక్కడ పెట్టి పోదాం అండి. అటు ఇటు చూడండి. అటు ఇటు చూడండి రా. అరే రండ్రా సరిపేసి. కీర్తి సుబ్బుల్ తాత వస్తాడు చూస్తా ఉండు. సరే అన్న. సుబ్బుల్ తాత వస్తా ఉంటాడు చూస్తా ఉండు కీర్తి. సరే అన్న. తొందర కొయ్య అన్న ఇటు తీసుకురన్న. ఆగండ్రా కొత్త అన్న. అన్న జాగ్రత్త కింద పడతావు. అన్న పెట్టులన్న ఎవరు వస్తారన్నా? ఎవరు ఎవరు ఎక్కడ వస్తున్నారు? ఎవరికి చెప్పు ఎక్కడ ఉన్నారు చెప్పు. ఏం లేదన్నా మీరు ఎలక్ట్రిక్ ఉన్నారో లేదో చెక్ చేశానన్నా. నీ దగ్గర బాగానే తీటుంది లెక్కనైతే. సరే పోదాం పా అన్న చాలు గాని. అయితే నీకు అవసరం లేదనమాట మాకైతే సరిపోతాయి పోదామా? కావాలన్నా కొయ్యి. అన్న తొందర దిగండి అన్న ఎవరైనా వస్తారు. రండి. అరే రఘు పోయి ఉప్పు కారం లేపోరా. సరే అన్న. అరే రగ్గాడు ఉప్పు దాడానికి పోయిండా సముద్రానికి పోయి తోడక రావడానికి పోయిండారు ఇంకా రాట్లే. అగో అన్న వస్తూనే ఉండు. ఉప్పు కారం సరిగ్గా కలిపిన వారా. కాయలు బాగున్నాయి కదా దొంగతనం కాయలు.